మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా జీవితం అని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసురాలు, ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి, గోపి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, ఈ బర్త్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, రవిరామకృష్ణ గారు, రేఖ గారు, ప్రియాంక గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. ఒకటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ, ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి వెనక అండ చంద్రబాబు గారు, మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది, మాకు తెలియదు, ప్యాకులు వచ్చేసాయి. మాకు ప్యాకులు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికీ పనిచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని. ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడ కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, మనం చూసాం. ఇప్పుడే అమ్మాయి చెప్పింది. ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది అన్నగారి ఆశయం. అమ్మ అన్నగారు పేద ప్రజల కోసం ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మనం మర్చిపోలేం. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన రామారావు గారికి నివాళిగా మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేస్తున్న సేవలకి మీ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా పాత్ర చాలా చిన్నది, మేమందరం కూడా చాలా చిన్న సహాయం చేయగలం. మీరు చేసే కార్యక్రమం బ్రహ్మాండమైంది, మర్చిపోవద్దు. మీకు తెలియకుండానే బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎందరికో వెలుగునిస్తూ ఉన్నారు, ఎందరి జీవితాల్లోనూ నిలుపుతూ ఉన్నారు. ఇవాళ తలసీమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు, రక్తదానం, ఇవాళ ప్లేట్లెట్లు పడిపోయిన వ్యాధిగ్రస్తులు కావచ్చు, అందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది వర్ధిల్లాలని, ఈ కేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఇక్కడున్న వైద్యశాలలు కానీ పేద ప్రజలకు కూడా ఇవాళ తలసీమియా బాధితులకు ఉచితంగానే రక్తదానం చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ట్రస్ట్ CEO గారు, అదేవిధంగా గోపి గారు, రాజేంద్ర కుమార్ గారు, ముఖ్యంగా మా అమ్మాయి భువనేశ్వర్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము ఇది పెట్టేదానికి ఒక అవకాశం కల్పించారు. తప్పకుండా ఆశయం నెరవేరాలి. మీరు అనుకున్న ప్రమాణాల ప్రకారం ఈ బ్లడ్ బ్యాంక్ నడవడం. బ్లడ్ బ్యాంకులు వస్తాయి, చాలా ఉన్నాయి, కానీ సరైన ప్రమాణాలతో నడపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసాం, నేను ఇప్పుడే చూసాం, మేమందరం కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న 000 కూడా తప్పు లేకుండా చేసేలాగా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం కార్యాచరణ తీసుకున్నందుకు అభినందిస్తూ, ఇక్కడ వాలంటీర్గా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటూ సెలవు. ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ మరియు మినీ మొబైల్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి, అదేవిధంగా CEO రాజేంద్ర కుమార్ గారికి, CAO గోపి గారికి, మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చశేఖర్ గారికి, మిత్రులకు అందరికి కూడా స్వాగతం, నమస్కారాలు. నేను ఇవాళ మీ ముందు ఒక డాక్టర్గా నిలబడడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. మా నాన్నగారికి నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడి డాక్టర్గా మంచి వైద్యం అందరికీ అందేలాగా, అదేవిధంగా సమాజ సేవ చేయాలని ఉండేది. సో ఆ ఉద్దేశంతోనే
నేను ఇవాళ న్యూరో ఫిజిషియన్గా ఆయన పేరుతో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ని స్థాపించి నేను నా భార్య డాక్టర్ రేఖ దాన్ని నిర్వహిస్తున్నాం. మా నాన్నగారు కీర్తిశేషులు గోరంట్ల శాంతారావు గారు చాలా సింపుల్ వ్యక్తి, నిగర్వి. ఎవరికైనా ఆపద వచ్చినా లేదా మిత్రులకు కానీ తెలిసిన వారికి ఏ సమస్య ఉన్నా ముందుండి వారికి సహాయం చేస్తూ ఉండేవారు. సో ఆయన ఈ సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి నాణ్యమైన రక్తం, వైద్యం, విద్య ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకి సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని మేమందరం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని చూసాం. సో వారు రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ పెడతాం అని వార్త తెలియగానే మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మా ఫౌండేషన్ మా మీద, మా కుటుంబం మీద నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని తీసుకున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి నా ధన్యవాదాలు. రక్తం చాలా అమూల్యమైనది. నేను వైద్యుడిగా దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. రక్తదానం అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పగా నేను భావిస్తాను. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి 2 సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం ఉంది. అంటే ఎంత తీవ్రత, అంటే ఎంత రక్తం కొరత ఉందంటే ఒక రోజులో 12,000 మంది కేవలం సరైన రక్తం దొరక చనిపోతున్నారు మన భారతదేశంలో. మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకుంటాం, కానీ సరైన సదుపాయం, సరైన కలెక్షన్ పాయింట్, సరైన అవేర్నెస్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు. సో ఆ సడన్గా అవసరం వచ్చినప్పుడు ఒక మంచి ఫెసిలిటీ మనకి దగ్గరలో ఉండటం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. సో అందుకని నా సహచర డాక్టర్లకి, ఎన్జిఓస్కి, ఇక్కడున్న భారీ పరిశ్రమల యాజమాన్యులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ సెంటర్ ఫుల్ స్టాండర్డ్ NABL స్టాండర్డ్లో చాలా చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందుబాటు ధరల్లో మనకి రక్తాన్ని అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందరూ ఈ ఫెసిలిటీని వాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అండ్ యువతకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, స్పెషల్ అకేషన్స్ అంటే బర్త్డేస్, యానివర్సరీస్ ఇలాంటి ఏదన్నా మీరు అన్నదానంతో పాటు రక్తదానాన్ని కూడా చేసి మీరు రక్తాన్ని ఇవ్వడమే కాకుండా మీరు ఇచ్చే రక్తం వల్ల ఇంకో ప్రాణం నిలబెడుతున్నారనే విషయాన్ని, మెసేజ్ని మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ మీరు ఒకరు చేసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.